మిమ్మల్ని కూడా లుక్ టెస్ట్ అవి చేస్తారు? యా డెఫినెట్లీ సలార్ కూడా చేశారు సార్. నన్ను ఫస్ట్ ప్రశాంత్ నీల్ సార్ ఆ క్యారెక్టర్ కోసం చూస్తుంటే నన్ను అక్కడ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. మన వేదా భయ్య అని, చంద్ర అని, మళ్ళీ ప్రకాష్ భయ్య అని చెప్పేసి, మురళి అని, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సలార్ లో. వాళ్ళు పిలిచారు, ఆఫీస్ పిలిచారు ఒకసారి. పిలిచేసి సార్ ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం రమ్మని చెప్పేసి అన్నాడు. వెళ్ళి లుక్ టెస్ట్ చేసేసి నాకు ఆ డైలాగ్స్ ఏమున్నాయి ఆ డైలాగ్స్ చూపించేసి ఒకసారి స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము అన్నారు సార్. అని చేశాను. ఓకే ఫిక్స్ చేయండి అని చెప్పేసి అన్నారు సార్. అప్పుడు వరకు మీరు చేసిన ఇప్పుడు వరకు లుక్ వేరు, సలార్ లుక్ వేరు. అవును సార్. బ్లేజర్ వేసుకున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ బిజినెస్ బియర్డ్ హెయిర్ మొత్తం వెనుకకుండేది కొత్తగా ఉంది. అట్లా మిమ్మల్ని మీలో ఆయన అట్లా ఎక్కడ చూసాడు? బ్లేజర్ వేసుకుని కొత్తగా చూసాడు మిమ్మల్ని ప్రశాంత్ నీల్ గారు. ఏమో సార్, ఇప్పటికి ఇండస్ట్రీలో వాడు చాలా మంది అంటున్నారు, ఎవరు చూసినా వాడినా నిన్ను జుబ్బాలేసి ఆ లుంగిలు కట్టేసి అది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం నేను భలే డిజైన్ చేశాడబ్బా. ఆ బ్లేజర్ ఇచ్చేసి ఒక లుక్, ఓ పాష్ లుక్ తీసుకొచ్చాడు నీ దగ్గర. అది చాపర్ లో కూర్చోబెట్టి బాగుంది క్యారెక్టర్, అది అలా డిజైన్ చేశాడు, బాగా డిజైన్ చేశాడు అన్నారు సార్. ఎట్లా వెళ్ళారు ప్రశాంత్ నీల్ గారితో? కేజీఎఫ్ చేయాలని చెప్పారు గతంలో ఎక్కడ చూస్తే. కేజీఎఫ్ చేయాల్సింది మిస్ అయిపోయింది, దీనికి కుదిరిందని. ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ప్రశాంత్ నీల్ గారిని? సార్ కేజీఎఫ్ కి ఆడిషన్స్, కేజీఎఫ్ 1 అయిపోయాక కేజీఎఫ్ 2 చేస్తున్నారు, ఆడిషన్స్ పెట్టారు బెంగళూరులో పెడితే నేను బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి మా ఫ్రెండ్స్ ద్వారా ప్రశాంత్ నీల్ సార్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ చాలా జనాలు ఉన్నారు, హడావుడి ఉంది, 500 పైన ఉన్నారు ఆడిషన్స్ కి. అమ్మ ఇప్పుడు వెళ్తే కరెక్ట్ టైం కాదని చెప్పేసి అక్కడనే 2 days స్టే చేశాను నేను బెంగళూరులోనే. హోటల్ తీసుకొని హోటల్లో స్టే అయ్యి 3rd day ఎవరు లేని టైంలో వెళ్ళాను. ఎవరు లేని టైంలో వెళ్తే సార్ అక్కడ మీటింగ్ లో ఉన్నారు, టైం పడుతుందంటే సర్లే అండి నేను వెయిట్ చేస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చిన వాడిని అక్కడ ఆ మాత్రం వెయిట్ చేయలేరని 2-3 hours కూర్చున్నాను సార్, వెయిట్ చేశాను. దాని తర్వాత సార్ వచ్చాడు. మేనేజర్ బాబురావు గారు ఉంటే ఆ బాబురావు గారు తీసుకెళ్లారు సార్ దగ్గరికి. సార్ ఇట్లా హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఆర్టిస్ట్ వచ్చాడు తెలుగు. ఎవరు అది? నేను అప్పటికి సార్కి తెలుగు వస్తుందో రాదో అనుకున్నా, నాకు తెలియదు. స్పష్టంగా మాట్లాడతాడు తెలుగు ప్రశాంత్ నీల్ సార్. సార్ సో అండ్ సో సార్, నేను ఇట్లా రాజేంద్ర సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చెప్పండి అది అంటే, సార్ అది KGF 2లో ఒక అవకాశం ఇవ్వండి సార్ చేయడానికి కదండి. సో డెఫినెట్లీ అని చెప్పేసి వాళ్ళ కో డైరెక్టర్ పిలిచి నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని నా ఫొటోస్ ఇట్లా ఫోటోషూట్ ఇట్లా చేయించుకొని చెప్తాను ఖచ్చితంగా టచ్ లో ఉండండి మా కో డైరెక్టర్ గారితో. అప్పటి నుంచి జర్నీ చేస్తే నాకు సలార్ లో కాల్ వచ్చింది. ఆయనకి ఎట్లా వచ్చి తెలుగు? అనంతపురం కదా? అవును సార్. ఎక్కడది బ్యాక్డ్రాప్? ఆయన బ్యాక్డ్రాప్ చెప్పండి ఒకసారి. అంటే మన రాఘవరెడ్డి, వీర రాఘవరెడ్డి గారి బ్రదర్ అంటే రాఘవరెడ్డి గారు. ఓకే ఓకే. తెలుగే ప్రశాంత్ నీల్ సార్. ప్రశాంత్ నీల్ గారు తెలుగే కదా, అక్కడ సెటిల్డ్. ఎస్.